శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. బోరుబండలో 2 రోజుల క్రితం జరిగిన ఘటన మనందరికీ కూడా గుర్తే ఉండొచ్చు. ట్రాన్స్జెండర్స్ ఏ విధంగా అంటే ఆత్మహత్య చేసుకోవాలని రోడ్డు మీద ఏ విధంగా బైఠాయించారనేది కూడా మనకి తెలిసిందే. కానీ అసలు ఎందుకు ఆ విధంగా చేసుకోవాల్సి వచ్చింది? మోనాలిసా అండ్ అలానే స్వప్న వాళ్ళిద్దరి మధ్య ఉన్న విభేదం ఏంటి అనేది మాత్రం పెద్ద ప్రశ్నగానే మారిందని చెప్పొచ్చు. దీని కారణంగా అంటే మోనాలిసా ఎవరైతే ఉన్నారో వాళ్ళు గురువుగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ కింద ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా అనేక విధాలుగా ఇబ్బందికి గురి చేస్తున్నారు. వాళ్ళ భిక్షాటన చేస్తూ వచ్చిన డబ్బుల్ని కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు, ఇంకా అదనంగా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటూ కూడా స్వప్నకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే స్వప్న కావచ్చు, ఇప్పటి వరకు అనేక సార్లు ఆరోపించినా కూడా మోనాలిసా మాత్రం అనేక సందర్భాల్లో తనని ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఘటన తర్వాత మోనాలిసాని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలించారన్న విషయం కూడా మనం నిన్న క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలకు సంబంధించి ఇప్పుడు మనతో పాటు స్వప్న గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి స్వప్నతో మాట్లాడి పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. అమ్మ నమస్తే. స్వప్న అంటే మీకు మోనాలిసా గారికి అసలు ఎప్పటి నుంచి పరిచయం, అసలు ఏం జరిగింది? అంటే బోరబండాలో ఏ రోజైతే ఆ ఘటన చోటు చేసుకుందో ఆ రోజే ఈ విషయం అనేది బయట జనాలకి తెలిసింది, మా అందరికి కూడా తెలిసిందని చెప్పొచ్చు. అంటే ట్రాన్స్జెండర్స్కి మధ్య విభేదాలు ఉంటాయి అనేది వాస్తవమేనా అనే ప్రశ్న కూడా మా అందరికీ వస్తుంది. అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి పరిచయం? యాక్చువల్లీ హాయ్ అండి, నమస్కారం. నా పేరు స్వప్న అండి. నేను బోరబండలో నివసిస్తుంటాను. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినండి. అయితే మేము 10 years క్రితము మోనాలిసాతో మాకు పరిచయం అయింది. సో ఆమె దగ్గర మేము చిన్నప్పటి నుంచి చిన్నప్పటి కాదు, మాకు చిన్న ఏజ్ ఉన్నప్పటి నుంచి అందరం పరిచయం అయింది. అందరం మా ఒక గురువు అని చెప్పి తెలిసింది. అందరం మేము వెళ్ళేసి అందరూ ఉన్నప్పుడు మాకు అంత నాలెడ్జ్ కూడా లేదు. మేము సంపాదించుకుందంట తను అడగడం స్టార్ట్ చేసింది. ఎట్లా అంటే మేము ఒక రోడ్ మీద సిగ్నల్కి వెళ్ళినా, షాప్స్ ఓపెన్కి వెళ్ళినా, లేదా రోడ్ మీద షాప్ కలెక్షన్ 10 రూపాయలకి 5 రూపాయలు కలెక్షన్ చేసినా అవన్నీ ఆమె డిమాండ్ చేసేది, ఆమె తీసుకునేది. అలానే మాతో పాటు 6th ప్రాస్టిట్యూట్ కూడా చేయించింది. రోడ్ మీద లించపెట్టి మాకు ఎంత సంపాదించుకున్న డబ్బులని ఆమె తీసుకునేది. నెలకి ఇంత ఇవ్వు అని చెప్పి 2000, 3000, 4000 ఇంత ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసేది. ఇయర్లీ ఇంత పెట్టాలని చెప్పి అన్నారు. సరే ఇయర్లీ గురు శిక్షణ కింద పెడతారు అని చెప్పి అందరికి ఉంటుంది, కాదని మేము అంటలేము. బట్ దానికి మా స్తోమతకి మించింది తను డిమాండ్ చేయడము, సతాయియడం, మమ్మల్ని మానసిక మెంటల్గా హెరాస్ చేయడము. మేము సంపాదించేదే రోడ్ బతుకుమాయ. ఆ బతుకులో కూడా మన దౌర్జన్యంగా చేయడం. ఒక్కదనే కాదండి, ఇప్పుడు ఆమె కింద నేనున్నా, నా కింద కొందరు పిల్లలు ఉంటారు, వాళ్ళ గుంజుకోవడము. వాళ్ళకి అందరు మెంటల్ ప్రెజర్ అయిపోయింది. అసలు ఎంత అంటే ఆమె డబ్బులు ఇవ్వకపోయినా అనుకో వేరే రౌడీ షీటర్లతోటి అంటే ఆమె వాళ్ళ పేరు చెప్పకుండానే ఆమె చేపేయడము. అడ్డల మీద అంటే లైక్ హాస్పిటల్ కొందరు ఇచ్చుంటారు కదా, అక్కడికి వెళ్ళి బ్లేడ్ వేయడము. ఇంకోటి వేరే పిఎస్లోని అట్లా వివిధ పిఎస్ ప్రాంతాల్లో లేనిపోని కేసులు. ఎవడన్నా ఒకళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ తన కింద ఒక శిశురాలు ఉంటారు, ఆ శిశురాలకి ఏదో చిన్న ఇన్సిడెంట్ అయింది. ఎట్లంటే చేతి మీద చిన్న నూనె పడ్డా, లేదా చిన్న బ్లేడ్ ఏమైనా వాళ్ళు సొంతంగా వాళ్ళు ఏమైనా చేసుకున్నా అది పలానా వాళ్ళు చేశారని చెప్పేసి అనుకుని అది వేరే మనుషులు ఒత్తిడి పెట్టేసి పిఎస్లోకి వెళ్ళేసి ఇలా చేసి పిఎస్లో కూడా ఒత్తిడి పెట్టడము, లేకపోతే పిఎస్ ఇంకేం చెప్తే మాకు తెలియదు కానీ అలా లేని పని కేసులు అని చేసి మాకు మెంటల్లీ హెరాస్ అయిపోయిందండి. మేము తట్టుకోలేక. ఇప్పుడు మోనాలిసా అనే ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో వాళ్ళు గురువా లేకపోతే ఏంటి, వాళ్ళ కింద ఎంతమంది ఉంటారు? మోనాలిసా దగ్గర 2000 మంది ఉంటారండి. ఆమె దగ్గర 2000 మంది ఉంటాం. ఆ 2000 మంది ఉంటారు. ఆ 2000 మందిలో ఆమెకి దగ్గర ఒక 10 మంది ఆమెకు అనచరులు ఉన్నారు. అంటే లైక్ ఆమె చెప్పిన మాట, ఈ పని నువ్వు చెయ్యంటే ఆ పని వాళ్ళు చెయ్యాలి. అలా వాళ్ళని వాళ్ళని గ్రిప్లో పెట్టుకొని ఇవన్నీ చేపిస్తుంటుందండి. వాళ్ళ పేరు చెప్పని కూడా చెప్తా నేను. ఇంకోటి ఆ మనుషులతోటి వేరే వాళ్ళకి నాలెడ్జ్ కొంచెం చదువుకున్న పిల్లలు ఉంటారు, వాళ్ళు చిన్న వయసులో వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళతో ప్రాసెస్ చేయించడము, వాళ్ళని సతాయియడము, ఇలా చేయకపోతే అలా చేస్తా అని చెప్పడము, బెదిరియడము, లేకపోతే నువ్వు ఇలా చేస్తే మేము ఇలా కంప్యూటర్ అందరూ చెప్తామని చెప్పి బెదిరించడం చేతో అంతా భయపడతారండి. అంత నాలెడ్జ్ లేదు. ఎందుకంటే పేరెంట్స్ తరఫు నుంచి ఒక గైడెన్స్ మాకు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చిన్నప్పుడే సర్జరీ చేసుకుంటాం, అంత నాలెడ్జ్ ఉండదు, మెచ్యూర్ అయిపోం. మైండ్ మొత్తం సర్జరీలోకి బ్రెయిన్ అంతా వాష్ అయిపోతాం. మాకు ఏంది కరెక్ట్ ఏం తప్పు అని చెప్పి మాకు ఏం అర్థం కాదు. గురువు అంటే ఏంది, అన్ని నాలెడ్జ్ ఇవ్వాలి, కానీ అలా చెప్పేటప్పుడు ఆమెకి అసలు కాదు. ఆమెతో నేను ఒక్కదాన్ని వేధించబడలేను. ఆమెకి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల్లో అందరు ట్రాన్స్జెండర్స్ లీడర్స్ అందరూ బాధితురాలే. నేననే కాదు, నిన్న మేము చిన్న వీడియో తీసుకుని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసినాము. దాంట్లో చాలామంది హైదరాబాద్ ఈ నుంచి ఎల్బీ నగర్ నుంచి గండిమైసమ్మ ప్రతి ప్రాంతాల్లో అందరు చెప్పారు ఆమె గురించి. ఆమె ఏంటో అని చెప్పి అనుకొని ఆమెకి ఆల్రెడీ పెళ్ళి అయింది, ఆమెకి పిల్లలు ఉన్నారు. ఆమె కమ్యూనిటీలో ప్రెజర్ అవుతుందని చెప్పి అనుకొని ఆమె సర్జరీ చేయించుకుంది.
ఆ సర్జరీ చేసుకొని చెప్పి నేను ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పి నేను ఎన్జిఓలో వర్క్ చేస్తా అని చెప్పి నేను సోషల్ యాక్టివ్ అని చెప్పి చెప్పుకొని మనసులోని పిఎస్లోని లేకపోతే పక్కన లీడర్స్ని వాళ్ళందరూ చెప్పుకొని చూపించుకుంటూ ఎదుటి మనసులోని ప్రెజర్ చేయడం. ఆమెకు ఏజ్ ఉంది, కొంచెం ఏజ్ పర్సన్ అండి ఆమెకి. సో ఆ ఏజ్ పర్సన్ చెప్పేసి ఇప్పుడు ఎంత ఏజ్ ఉండొచ్చు తనకి? 60 చిల్లర దాకా పైన ఉంటుంది అనుకుంటున్నాను. నా తెలిసిన అయితే 65 ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నా. అయితే మేము విన్న దాని ప్రకారం కనుక చూసుకుంటే మిమ్మల్ని భిక్షాటన చేసేటప్పుడు కానీ లేకపోతే షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చిన ఏవైతే డబ్బులు ఉంటాయో అవి తను లాగేసుకోవటం, అదేవిధంగా మిమ్మల్ని సెక్స్ వర్కర్గా యూజ్ చేసుకొని ఆ డబ్బులు కూడా మీకు ఇవ్వట్లేదు అనేది వాస్తవమేనా? వాస్తవం అండి, అది వాస్తవం. ఎందుకు మేము పడ్డాం కదండి ఆమె దగ్గర. ఇన్ని ఇయర్స్ మేము ఉన్నాం, సంపాదించుకో. ఇప్పుడు ఒక గురువు అయినా కానీ ఇప్పుడు ఎవరైనా శిక్షణ మంచి చుట్టూ వాళ్ళ నుంచి బయటికి ఎందుకు వస్తామండి? దేనికి వస్తాం? మాకేం అవసరం వచ్చడానికి? వచ్చి ఇవన్నీ చేసుకొని ప్రాణాలు చేసుకునేంత దాకా మేము తెచ్చే అవసరం మాకేమొచ్చింది? అంత ప్రెజర్ అంత పెడుతుంది కనుక మాకు ఇంత ప్రెజర్ అవుతుంది. అసలు ఆ రోజు ఏం జరిగిందమ్మా బోరబండలో? ఆ రోజు ఆ బస్ స్టాప్ దగ్గర మీరు అసలు ఏం చేయాలనుకున్నారు? అసలు ఏం జరిగింది? ఎందుకు? యాక్చువల్లీ ఏం చెప్తానంటే గచ్చిబౌలిలో, నార్సింగ్లో, మాదాపూర్లో, అల్లాపూర్లో మాకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల పిఎస్లో ఆమె లేనిపోయిన కేసులు వేయడం, ఎస్టీ కేసులు, ఏంటి వాళ్ళ మర్డర్ కేసులు, అసలు మాకు లింక్ ఎప్పుడు టచ్ లేదు. అలా ప్రెజర్ పెట్టేస్తుంది. అక్కడ వేరే వాళ్ళతో చెప్పడం చేయడంతో మాకు ప్రెజర్ పెట్టేసింది. అలానే బోరబండలో ఒక చిన్న బర్త్డే పార్టీ అయింది. అక్కడ గేస్ అంటే తెలుసా అండి, గేస్కి మ్యాక్సిమం సర్జరీ ఎవరు వాళ్ళకు డబ్బులు, స్తోమత, ఫైనాన్స్ స్టేబుల్ వాళ్ళు ఉండరు, వాళ్ళు చేయించుకోరు. ఆ గేస్ని గేసు ట్రాన్స్జెండర్స్ మామూలు చిన్న బర్త్డే పార్టీలో వాళ్ళు తాగి మత్తె మధ్యలో వాళ్ళు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, చేసుకున్నారు. పిఎస్కి వెళ్ళేసి తిట్టుకున్నారు, కొట్టుకున్నారు అని చెప్పేసి కేసులు వేయాలి కానీ అంతేగాని తప్ప. లేకపోతే లీడర్గా ఎవరున్నారో పెద్దవాళ్ళు ఎవరున్న వాళ్ళకి మాట్లాడుకొని చేసుకొని ఇది తప్ప ఇది కరెక్ట్ అని చెప్పాలి. అంతేగాని పిఎస్లోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా. ఇప్పుడు ఒక మనిషి ట్రాన్స్జెండర్ తన సర్జరీ చేయించుకోలే, ఆడ వేసి నువ్వు మొగడం అని చెప్పేసి, నువ్వు రేప్ చేసినావు అని చెప్పేసి అనుకొని వాళ్ళు కొట్టుకొని చేసుకొని ఆ మనిషి ప్రెజర్ వేస్తే, ఇప్పుడు కొందరు ఫ్యామిలీకి తెలుస్తుంటుంది సర్జరీ ట్రాన్స్జెండర్స్ ఇట్లా కేసులు అయ్యారు, కొందరు ఫ్యామిలీస్కి యాక్సెప్ట్ ఉండదు. వాళ్ళు బయట పబ్లిసిటీగా పిఎస్కి చేస్తే వాళ్ళు మెంటల్ హెరాస్ అయిపోయి సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్ తెచ్చుకున్నారు మేడం. వాళ్ళు అంత ఒత్తిడి పెట్టేస్తారు, మెంటల్ ఫిజికల్లో ఒత్తిడి అయిపోతారు, ప్రెజర్ అయిపోతారు. అసలు ఇవన్నీ మీరు తట్టుకోలేకనే తన ఒత్తిడి, తన బాధ ఇవన్నీ తట్టుకోలేక మీరు ఆ రోజు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. పోలీసులు వచ్చిన తర్వాత కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఎవరైతే కాల్చుకున్నారో అంటే కిరోసిన్ పెట్రోల్ ఎవరైతే తాగారో వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళల్లో ఒకరు చనిపోవడం జరిగింది. ఇంకా ఇద్దరు ఇప్పుడు క్రిటికల్గా ఉన్నారు. మరికొంతమంది ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? దీని తర్వాత పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? మీ దగ్గర నుంచి ఏమైనా కంప్లైంట్ తీసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు ఎలాంటి పిఎస్లో కంప్లైంట్ తీసుకోలేదు. ఎందుకంటే నేను ఆ బర్త్డే రోజు ఇక్కడ లేనండి, నేను టెంపుల్కి వెళ్ళిపోయాను, కాశీకి వెళ్ళిపోయాను. అన్నింటికి వచ్చేలోపు వెంటనే పిల్లల మీద అండర్ మీద కేసు వేయడం జరిగిపోయింది. మేము ఏంది అని చెప్పి అంటే పోలీస్ స్టేషన్ నుంచి మిమ్మల్ని రిమైండ్ చేస్తాం. దేని చేస్తాం అంటే ఎందుకు సార్, దేనికి సార్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇద్దరు ట్రాన్స్జెండర్ సార్, గే సర్జరీ కాకముందే వాడు మొగడితే ఇవ్వడు కదా అని చెప్పేసి అన్నాక అది అయిపోయినాక వాళ్ళు కంప్లైంట్స్ ఏం తీసుకోలేరు, చేయలేరు. నెక్స్ట్ రోజు నాకు నైట్ ఆ రోజు ఇద్దరు తెలియని వ్యక్తులు వచ్చేసి ఇంటికి వచ్చి కొట్టారు నన్ను. నెక్స్ట్ పిఎస్లో చూపించాము. నెక్స్ట్ రోజు అయిపోయినాడికి వచ్చినాము. అయిపోయినాక దానిలో పిట్టలు ఆవేశంగా పిట్టలు పోసుకున్నారు. అక్కడ మంట ఎవరు అంటించారో మాకు తెలియదు ఇంతవరకు. అయితే దాంట్లో మొత్తం 8 మెంబర్స్ మొత్తం గాయపడ్డామండి. మేమందరం గాయపడ్డాము. 8 మెంబర్స్ 3 క్రిటికల్గా ఉన్నారు. అఫ్సానా అని చెప్పేసి తను వరంగల్ చెందిన పిల్ల, ఇక్కడ దగ్గర హైదరాబాద్కి వచ్చి 3 years అయింది. తను కూడా చాలా బాధితురాలు. తన పిల్లల మీద కూడా బ్లేడ్లు వేయడం జరిగింది, పొడిచడం జరిగింది. గచ్చిబౌలి పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది మోనాలిసా పేరు మీద ఎంక్వైరీ చేస్తా అని చెప్పి అంటారు. ఇప్పటివరకు ఆ పిల్ల తిరుగుతూనే ఉంది బయట. మర్డర్ కేసు అయినా కూడా ఆమె ఇంకా బయట తిరుగుతుంది, వెచ్చగొడతనంగా తిరుగుతుంది. వాళ్ళ అనుచరులు, వాళ్ళ చిల్లనాతులు, వాళ్ళ పిల్లలు, ఇంకా రౌడ్ షూటర్లతో జయం జరిగింది. మేము అన్ని చెప్పాము. సిటీ ఫోర్స్ మొత్తం చేయండి అని చెప్పి అనుకుంటే లేనిపోయిన బైండ్ ఓవర్ కేసులు అవన్నీ చాలా ప్రెజర్ అయిపోయి మా మీద. అయితే పిఎస్లో కంప్లైంట్ తీసుకున్నా. ఈ ఇష్యూ అయిపోయిన వెంటనే 3 క్రిటికల్గా ఉన్నారు. ఆ నుంచి మేము పెద్ద హాస్పిటల్కి వెళ్ళినాము. ట్రాన్స్జెండర్స్ అని చెప్పేసి ఎవరు తీసుకోలేరు. వెంటనే మేము గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చినాము, ఇక్కడ జాయిన్ చేసినాము. తెలిసే ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ప్రాసెస్ మీకు తెలిసే ఉంటుంది. దాంట్లో సిచ్యువేషన్లో నిన్న ఎర్లీ మార్నింగ్ 3 to 4 మధ్యలో అఫ్సానా అని చెప్పి తను చనిపోయింది. అయిపోయినాక నవిత అని చెప్పేసి ఒక ఆమె ఉంది, నవ్య నవిత అని చెప్పి అంటారు మేము మ్యాక్సిమం అందరం. ఆ పేరు నవ్య పటేల్, ఓంకార్ నవ్య పటేల్, కానీ మేము అందరం నవిత అని చెప్పి పిలుస్తాం ఆమెని. ఆమెకి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ వచ్చేసి ఆమెని కొంచెము క్రిటికల్ సిచ్యువేషన్ అని చెప్పేసి వాళ్ళ ఒత్తిడి మీద, వాళ్ళ పేరెంట్స్ ప్రెజర్ మీద సిగ్నేచర్ తీసుకొని గాంధీ హాస్పిటల్ సిగ్నేచర్ తీసుకొని వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేశారు. దగ్గరికి ఇప్పుడు 1 లక్షలు దాటిపోయింది వాళ్ళ బిల్లు కూడా. ఆ పిల్లకి మొత్తం 75% ఆ పిల్ల కాలిపోయింది. వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేయించారు. ఇంకో పిల్ల హీనా అని చెప్పి ఉన్నది, తను ఒక ముస్లిమ్స్ పిల్ల. తనకి 68% కాలిపోయింది. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ సిస్టర్లు బావచ్చు చేస్తుర్రు. వాళ్ళు ఫైనాన్షియల్ స్టేబుల్ అసలు కాదు వాళ్ళు. ఆ పిల్లకి హెచ్ఐవి కూడా ఉంది, కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఆ పిల్లకి. సో ఆ పిల్లకి 6th అయితే ఇప్పుడు పొందుతుంది. ఇంకా వేరే 3 పిల్లలు అయితే, ఒక 2 పిల్లలు అయితే బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు వేరే ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేయరు. ఇంకొక పిల్ల టీన్ అని చెప్తుంది, ఆ పిల్ల కొంచెం క్రిటికలే. ఇదంతా మొత్తం మేడంతా కాలిపోయింది. చేతులు కాలు కూడా అసలు లేస్తలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీనా పిల్ల కిడ్నీ మొత్తం ఖరాబ్ అయిపోయింది. వాళ్ళు కూడా చెప్పలేం సిచ్యువేషన్ అని చెప్పి అంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే
ఇప్పుడు మొత్తం 5 మెంబర్స్ సీరియస్ ఉన్నారండి. 5 మెంబర్స్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ అంటే ఇంక ఇద్దరు సిచ్యువేషన్ క్రిటికల్గా ఉందని డాక్టర్ చెప్పలేని సిచ్యువేషన్ అని చెప్పి అంటారు వాళ్ళు. అంటే మీరు ఇందాక చెప్తున్నప్పుడు అసలు కిరోసిన్ పోసుకున్నాం కానీ ఎవరు నిప్పంటించారో తెలియదు తెలుసు. అన్నారు. మరి దాని గురించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మోనలీసాను కూడా రిమాండ్కి తరలించారు అరెస్ట్ చేసి అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అది నిజమేనా? అవునండి. మోనలీసా అయితే రిమైండ్ చేశారండి. ఆమెను తీసుకెళ్లారు కానీ మేము చెప్పాము కూడా. ఇంకా కొందరు ఆమె అనుచరులు ఉన్నారు. వాళ్ళ వల్ల కూడా ప్రెసిడెంట్ ఇప్పుడు ఆమె ఒక్కతే ఉండి పిఎస్ కంప్లీట్ అవ్వదండి. ఆమె అనుచరులు కొందరు ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి రింకు, నాతి, సోనా రాథోడ్, అలాగే మళ్ళా శోభ, సిరిరెడ్డి వీళ్ళందరూ ఆ మనచోళ్ళండి. గచ్చిపల్లి పిఎస్లో కంప్లీట్ ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న రీసెంట్లీ కేపీహెచ్పి మన పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళ పిల్లల్ని కంప్లీట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భయంకరంగా రాళ్ళ రప్పలతోటి రౌడీ షీట్లతో కొట్టించారు. అది కూడా పిఎస్లో కంప్లీట్ ఇచ్చడము. కానీ అక్కడ జరిగి వెనకాల రౌడీ షీట్లు కొందరు ఉంటారండి. వాళ్ళ పేరు బయటకు వస్తారు. అసలు ఫస్ట్ వాళ్ళ పేరు చెప్పినా కూడా మీరు ట్రాన్స్ చేసి కొట్టుకోవడం మీకు అలవాటే అని చెప్పి వదిలేస్తారు, పట్టించుకుంటూ చేసేస్తలేరండి. ఆ ప్రెజర్ ఎక్కువ అయిపోయింది. అసలు తట్టుకోలేకపోతారు వాళ్ళందరూ. అంటే ఇప్పుడు మోనలీసా వర్సెస్ స్వప్న ఇద్దరి మధ్య కూడా ఒక వార్ నడుస్తుంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దాని వాస్తవం అండి మోనలీసా స్వప్న అని ఒకటి కాదండి. ఆమెకు వల్ల బాధించబడే చాలా మంది ఉన్నారండి. స్వప్న అని చెప్పేసి నేను ఒక్కదని చేసుకుంటున్నా కదా. మరి ఒక్కరు కాదు, స్వప్న వర్సెస్ మోనలీసా గ్యాంగ్ అనేది నడుస్తుంది అంటూ అంటే వాళ్ళ పిల్లలు కొందరు, మా పిల్లలు కొందరు బాధలు, మా పిల్లలకు ప్రెజర్ వాళ్ళు చిన్న పిల్లలు అండి. వీళ్ళంత పెద్ద పిల్లలు అంత మెచ్యూర్ అందరూ 20 పైన ఉన్నారు అందరూ తప్ప వాళ్ళకంత మెచ్యూర్ లేదండి. వాళ్ళ మీద వెచ్చలేని మనుషుల మీద కేసులు వేయడము, రౌడీ షీట్తో కొట్టియడము, చేయడము, డబ్బులు గుంజుకోవడము, ప్రాస్టిట్యూట్ చేయించడంతో మేము ఆ పిల్ల ప్రెజర్ అయితే తట్టుకోలేకపోతున్నారు. అట్లా అని చెప్పేసి మేము అందరము గ్యాదర్ అయ్యి ఒక చోట గ్యాదర్ అయ్యి వాళ్ళు చెప్పారు మా వల్ల అవుతలేదు స్వప్న గారు, మా వల్ల అవుతలేదు అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అనుకుని మనందరం కలిసి మాట్లాడుకుందాం చేద్దామని చెప్పేసి అనుకున్నాం. చేసుకున్నాం, అక్కడికి వచ్చినాము. వాళ్ళ ఆవేశం తట్టుకోలేక ఒకరు పిట్టలో పోసుకున్నారు, చేసుకున్నారు. నిప్పంటే ఎవరంటే మాకు తెలియదు ఇప్పుడు కూడా. అయితే మేము మోనలీసా పేరు కంప్లీట్ ఇచ్చాము, వాళ్ళ అనుచుల పేరు కంప్లీట్ ఇచ్చాము. వాళ్ళ విషయం కానీ వాళ్ళ అనుచులు ఇప్పుడు కూడా బయట తిరుగుతున్నారు, స్టేటస్లు పెట్టుకుంటున్నారు, ఆన్లైన్లో ఉంటున్నారు. వాళ్ళు రచ్చలు నడుతున్నాయి. ఇంకా వేరే కాల్స్లో బాగా అయింది చెప్పి అనడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక మనిషి ప్రాణం పోయిందండి. ఆల్రెడీ ఇంకా ఇద్దరు క్రిటికల్గా ఉన్న సిచ్యువేషన్. వాళ్ళు కూడా ఇప్పుడు రేపో ఇలానే అర్థమైన సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కదా మాకు న్యాయం జరగాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా వాళ్ళ అనుచులు అందరూ పిఎస్లో పోవాలి, వాళ్ళందరూ పట్టుకోవాలి, జైలు ఫస్ట్ కంపల్సరీ లీగలీ. ఇప్పుడు ఇల్లీగల్స్ అంటే చాలా వేసి ఉన్నాయండి. మేము అలా చేస్తలేం. మేము లీగల్గా పోవాలి, లీగల్గా ఉండాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక పెద్దవాడు ఏజ్ అని చెప్పి అనుకుని ఆమె చెప్పింది కరెక్ట్ అని చెప్పి అంటే ఇక్కడ మేము చిన్న వయసులో మేము ఎంత ప్రెజర్ అవుతున్నాం మేము మాకు తెలియదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తరఫున మీరు అర్థం చేసుకోవాలి కదా అని మేము చాలా మీడియాకి ఎక్కాలని చెప్పి అనుకుని మేము బయటకు వచ్చినాము. ఆ ఉద్దేశంలో ఆ ఒత్తిడిలో అందరూ ప్రెజర్ అయ్యి నిప్పటించుకో జరిగిందండి అంతే. అంటే ఇప్పుడు మొత్తం కూడా ఈ వివాదం జరగడానికి గల కారణం అంటే మీరు ఒక్కరే కాదు, ఇంకా అనేక మంది కూడా ఈ బాధితులు ఉన్నారంటూ మీరు చెప్పడం జరిగింది. అంటే కేవలం మీరు సంపాదించిన డబ్బులు ఇవ్వట్లేదు అంటే భిక్షాటన చేసినవి కావచ్చు, లేకపోతే ఈ సెక్స్ వర్కర్గా చేసిన డబ్బులు ఇవ్వట్లేదు అనే దగ్గర నుంచే మొదలైందా, లేకపోతే ఇంకే కారణాలు? డబ్బులు ఒకటే కాదండి, డబ్బులు డిమాండ్ ఒకటి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషిని మెంటల్గా టార్చర్ పెట్టకుండా ఉంటే డబ్బులు ఒకటే ఏందండి. డబ్బులు ఇప్పుడు మాకు ఎట్లా అమ్మానని అందరూ వదిలేసుకున్నామండి. ఇప్పుడు నా పేరు ఇప్పుడు నేను పలానా ఇప్పుడు ఇంటికి ఒక్కదాన్ని నాకు ముందు వెనకలు ఎవరు లేరు, చెల్లెలు లేరు, అమ్మలు లేరు, అక్కలు ఎవరు లేరు. నేను సంపాదించుకుందంటే నేను ఎవరు పెట్టాలి? గురు మంచిగా ఉంటే తనకి చూసుకోవడానికి నాకు ఏం బాధ ఏం లేదు. తనకి హెల్త్ బాగాలేకపోయినా నేను చూసుకుంటా, సంపాదించి తీసుకుని దానికి తిని పెడతా, తాగబెడతా అన్నీ చేస్తాను నేను. ఆమె మంచిగా లేనప్పుడు మమ్మల్ని మెంట ప్రెజర్ పెడితే మేము ఎట్లా తట్టుకోగలను చెప్పండి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పడం ఏం లేదండి. ఆమెను అరెస్ట్ చేశారు కరెక్ట్ ఒక్కోదంటారు. ఆమె అన్నచోళ్ళు ఇంకా బయటే ఉన్నారండి. ఆమెను తీసుకొస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె జైలుకి బయటకు అసలు రావద్దు, ఇంకా ఒత్తిడి పడాలని చెప్పి అనుకుంటున్నాం, కోరుకుంటాం. మాకు ఎంత ప్రెజర్ అయిందో, మేము ఎంత మానసికంగా మెంటల్ అయిపోయింది. ఒక మనిషిని మేము మాలో ఉన్న ఒక పిల్లని మేము కోల్పోయినాము. ఇంకా ఇద్దరు క్రిటికల్గా ఉన్నారు. మాకు చెప్పలేని సిచ్యువేషన్ మాకు ఉంది. మాకు అసలు మా మైండ్ సెట్లో అసలు ఇప్పుడు కోలుకోలేకపోతున్నాం. మైండ్ ఆ పిల్ల ఇంకా బయటికి ఆ పిల్ల మా తల తిరిగే పిల్ల అసలు లేదని చెప్పి అంటే మేము ఇంకా తట్టుకోలేకపోతున్నాము. మాకైతే న్యాయం జరగాలి. ఆ మోనలీసా జైలు తీసుకెళ్ళినట్టు ఆమె అలంచలు ఉన్నారు, కొందరు ఉన్నారు. రింకు, సోనా రాథోడ్, నాతి, శ్రీరెడ్డి, శోభ వీళ్ళందరూ అనుచరులు కొందరు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి నేను కోరుకుంటున్నాను అండి. ఇప్పుడు ఆప్స్థానం అని చెప్పి అని కాదు, రేపొద్దు ఇంకా ఇద్దరు క్రిటికల్ వాళ్ళ సిచ్యువేషన్ కూడా చెప్పాలి, వాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. మేము ఏడో కూడా కాదండి, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంది ఏడుస్తున్నారండి. వాళ్ళు కూడా ఒత్తిడి పడుతున్నారు, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా ఫైనాన్స్ స్టేబుల్ కూడా లేరు. అసలు అందరూ పేదోలే, అందరూ హై స్టేజ్ ఎవరు లేరు. వాళ్ళందరూ ఒత్తిడి పడుతున్నారు. అసలు వాళ్ళు జీవించే విధానం కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అసలు ఏంటి ఒక మన చెట్టంత మనిషి కోల్పోయారు కదా, అందరూ బాధపడుతూ ఉన్నారు. మేము ఇంకా కోలుకోలేకపోతున్నామండి. సో మిగతా వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు కూడా చూసుకుంటే మోనలీసా మమ్మల్ని అనేక విధాలుగా బాధ పెట్టింది, మేము ఒక్కరే కాదు ఇంకా బాధితులు అనేక సంఖ్యలో ఉన్నారు అంటూ కూడా స్వప్న చెప్తున్న మాటలు కూడా మనం వింటున్నామని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి మోనలీసాని అయితే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినప్పటికీ ఇంకా వాళ్ళ అనుచరులు ఇంకా మమ్మల్ని బాధింప చేశారు కాబట్టి వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేయాలి అంటూ కూడా స్వప్న కోరుకుంటున్న మాటలు కూడా మనం వినడం జరిగింది. మరి దీనికి సంబంధించి అంటే మోనలీసా
గ్యాంగ్ వర్సెస్ స్వప్న గ్యాంగ్ నడుస్తుందని చెప్పొచ్చు వార్. మరి మీకేమనిపిస్తుంది ట్రాన్స్జెండర్స్ మధ్య ఈ వివాదం ఎంత దాకా దారి తీస్తుంది అనేది కూడా చూద్దాం. మరి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ లక్ష్మీకాంత్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.